చిత్తూరు జిల్లా పుంగునూరులో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలోనే చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆయన ఎన్నికలు వస్తూ ఉండడంలో చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. బాబు ఇచ్చే హామీలు నెరవేరాలంటే ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హామీలు సాధ్యమవుతాయా లేదా అన్నది ప్రజలు ఆలోచించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పినా చెప్పకపోయినా మీ బల్లం ఆశీర్వాదం అంతా కూడా వారికే ఇస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలన కొనసాగించేది కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేనివన్నీ కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలోనే చూపించాడు. 2 లక్షల కోట్ల ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకెందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు? రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు? ఇంటికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. 2019కి ముందు ఉన్న అప్పులన్నీ కూడా దాదాపు ఏప్రిల్ 11, 2019 నుంచి ఉన్న మన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నుంచి తీసుకొని 7,98,000 మహిళా సంఘాలకు గాను 78,94,000 మహిళలకు 25,570 కోట్లను 4 విడతల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 19,175 కోట్ల 97 లక్షలు ఇస్తే